నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం అలగానిపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వావిళ్ల గ్రామానికి చెందిన 37 సంవత్సరాల ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన గ్రామ రెవెన్యూ అసిస్టెంటు దర్శిగుంట వెంకటేశ్వర్లు ఈ రోజు ఉదయం మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంపై వెడవలూరు పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తున్నారని, బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అరెస్టు చేయకుండా స్వేచ్ఛగా వదిలేశారని తోటి రెవెన్యూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదానికి గురై చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా రాని నిర్లక్ష్య ధోరణిపై మండిపడుతూ తాము ఎలాంటి గొడవలకు పోకుండా కేవలం న్యాయం కోసమే వెడవలూరు తహసీల్దార్ ఆఫీస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసనకి దిగామన్నారు. బయటి ప్రపంచంపై పెద్దగా అవగాహన లేని, దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతుడి భార్య, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని, నిర్లక్ష్యాన్ని వీడి ప్రమాదానికి కారణమైన నిందితుణ్ణి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వీఆర్ఏ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల వీఆర్ఏలు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ని విడమలో 6 రోజుల క్రితం అలంగపాడు గ్రామం వద్ద అలంగపాడు గ్రామం వెలుపల కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు యాక్సిడెంట్ అలంగపాడుకు చెందినటువంటి మధుసూదన్ ఉంది. ఆ కారు ఈ బైక్లో వస్తున్న వ్యక్తి ఎవరంటే రావిల వీఆర్ అయినటువంటి వెంకటేశ్వర్లు క్రాష్ అయ్యి యాక్సిడెంట్ జరగడం జరిగింది. అతను అక్కడే సుఖ తప్పి స్పృహ తప్పి పడిపోయినాడు. పడిపోయిన తర్వాత కారు బైక్ను కూర్చుని అతను అక్కడి నుంచి పారిపోయాడు. తనకు బాగా గాయమయ్యి రక్తస్రావం అవుతుంది. అబ్బాయి అతనికి వీడియాలి చెవుల్లో నుంచి 2 నోట్ల నుంచి రక్తం గారి తీవ్రంగా అతను స్పృహ తప్పిపోయాడు. స్పృహ తప్పిపోయిన తర్వాత అతను ఇంటిమేషన్ చేయాల్సింది పోయి గుర్తున్న అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిర్లక్ష్యంగా ఏంటంటే తప్పు చేసి కూడా అతను వెళ్ళిపోయాడు. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు సీరియస్గా ఉన్నాయి, చెప్పలేము, 24 hours దాకా చెప్పలేమని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ అది ఈరోజు ఉదయం ఏకంగా 4 గంటలకి చనిపోవటం లేదు. కనీసం మెడికల్ ఖర్చులకైనా పెట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళని ట్రీట్మెంట్ చేయించారు, సర్జరీ చేయించారు. అయినా కూడా దేవుడు కనికరించగా ఈరోజు 4 గంటలకి అతన్ని భగవంతుడు తీసుకోపోవడం జరిగింది. కానీ తప్పు చేసిన వ్యక్తుల్ని పోలీసు వారు ఒకటే విజ్ఞప్తి చేశాం సార్, పోలీసు వారికి, సార్ ఈ త్వరగా పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి జైలుకు పంపించవలసిందిగా వాళ్ళని ప్రార్థించాం. ఇది న్యాయమైన పోరాటం. వాళ్ళ కోసం అతని కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ రోడ్లు పడ్డారు సార్. ఈరోజు నిరుపేద కుటుంబం సార్, రక్షించండి సార్, ఆర్థికంగా ఆదుకోండి, కొంతమందిని ఆదుకోండి. ఇది ఎమ్మెల్యే గారికి మేడం గారి దృష్టికి తీసుకుపోయి మీరు న్యాయం చేయమని కోరుతా ఉన్నాను సార్. మిక్కులుగా అమ్మాయి పేద కుటుంబంలో నుంచి అందరూ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు పేద కుటుంబంలో ఉన్నారు, వాళ్ళని ఆదుకొని యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీసు వారైనా స్పందించి అవతల మీద కఠిన చర్యలు తీసుకొని ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా ఎవరికైనా జరగచ్చు సార్. ఎంప్లాయీస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సార్, మేము కొంచెం ఆదుకొని చర్య తీసుకొని ఇన్సెస్ చూపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు బిడ్డలు కూడా చిన్న వయసు బిడ్డలు చదువుకుంటా, డిగ్రీ చదువుతాను, వాళ్ళకి చదువులకు కూడా పోషణకు కూడా ఎటువంటి డబ్బులు కానీ అన్నీ కూడా అతనే చూసుకోవాలా. అతను మరణించడం వల్ల అతను కుటుంబం రోడ్డు పాలైంది. వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం కానీ ప్రజగా ఎవరైనా కూడా ప్రజాధికారి ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. వాళ్ళ చేతులు నమస్కరిస్తున్నాం. మేడం గారు దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించమని, ఆర్థికంగా ఆదుకోమని ప్రార్థిస్తున్నాము మేడం. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free.
Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.